ఒక మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన శిల్పాలను చాలా అద్భుతంగా చెక్కేవారు. ఎంత గొప్పగా చెక్కేవారంటే పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పును కూడా పట్టుకోలేకపోయారు. ఆయన చెక్కిన శిల్పాలున్న గదిలోకి వెళ్తే ఆ శిల్పాలన్నీ ప్రాణమున్న వాటిలాగా మన పక్కనే ఉన్నట్టుగా, మనకు చేయి అందిస్తున్నట్టుగా, మనతో మాట్లాడుతున్నట్టుగా సజీవంగా కనిపించేవి ఆ శిల్పాలు. ఆ అందమైన శిల్పాలను చూస్తే ఎటువంటి వారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. ఆ అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా ఆ శిల్పిలో అహంకారాన్ని నింపేశాయి. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్యుడు ఆ శిల్పి చేతిని చూసి జన్మ నక్షత్రాల వివరాలను పరిశీలించి మీరు పలానా రోజున చనిపోతారు సుమా అని చెప్పాడు. శిల్పికి చెమటలు పట్టాయి. శిల్పి మనసులో ఇలా అనుకున్నాడు, నేను బ్రహ్మదేవుడు లాంటి వాడిని కదా. బ్రహ్మదేవుడు మనుషులను సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతిరూపాల్లో ఉండే శిల్పాలను చెక్కగలను. కాబట్టి నేను అపర బ్రహ్మనవుతాను. మృత్యుదేవత వచ్చిన రోజున నాలాగే ఉన్న మరో 7 శిల్పాలను చెక్కి ఉంచుతాను. అప్పుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఎవరో కనుక్కోలేక తిరిగి వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకి దొరకను అని ఉపాయం పన్నాడు ఆ శిల్పి. అచ్చం తనలాగే ఉన్న శిల్పాలు 7 చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఆ శిల్పాలలో ఒక శిల్పం వెనక దాక్కొని నిల్చున్నాడు. మృత్యుదేవత ఆ గదిలోకి రానే వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిల్చున్నాడు. మృత్యుదేవత వెతుకుతూ వస్తుంది. ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అనుకున్నాడు శిల్పి. శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది. ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పం మీద కనుక్కోలేకపోయింది మృత్యుదేవత. ఇక తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళిపోవాలనుకుని వెనుతిరిగింది. శిల్పి ఆనందానికి అవధులు లేవు. తన తెలివితేటలకు, తన కళా నైపుణ్యానికి తనలో తానే పొగుడుకుంటున్నాడు శిల్పి. ఇంతలో మృత్యుదేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి, ఈ శిల్పి ఎవరో గాని ఎంత అద్భుతంగా శిల్పాలను చెక్కాడో, కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది. అంతే, ఆ అపర బ్రహ్మకు, అదే ఆ శిల్పికి అహంకారం దెబ్బతిన్నది. తన జీవిత కాలంలో ఇప్పటి వరకు ఏ విమర్శకులు ఒక్కరు కూడా చెక్కిన శిల్పాలకు వంక పెట్టలేదు. అలాంటిది ఈ రోజు తప్పు జరిగిందంటుందా ఈ మృత్యుదేవత అనుకున్నాడు. వెంటనే తాను దాక్కున్నాడు అన్న సంగతిని కూడా మర్చిపోయి కోపంతో, ఆవేశంతో, ఓ మృత్యుదేవత, ఏది, ఎక్కడుంది ఈ శిల్పంలో తప్పు? అంత చక్కగానే ఉంది కదా, ఈ శిల్పంలో ఏ తప్పు లేదు అనేశాడు శిల్పి. అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ, నాకు తెలుసు నీవు చెక్కిన శిల్పంలో ఏ తప్పు లేదని, కానీ నిన్ను గుర్తించడానికి చెప్పానంతే. నేనేమి నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు. ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావే, కానీ నీ అహంకారాన్ని మాత్రం నియంత్రించుకోలేకపోయావు. చివరకు నీ అహంకారమే నిన్ను పట్టించింది అని ఆ శిల్పిని మృత్యుదేవత తీసుకొని వెళ్ళిపోయింది. మనం పెంచుకునే అహంకారం ప్రమాదకరమైంది మిత్రులారా. అహంకారం సత్యాన్ని చూడనివ్వదు. అహంకారం వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు. అదే అహంకారం మనం అనుకున్నదే కరెక్ట్, ఇతరులదే తప్పు అనే మన ఆలోచన తీరును కూడా మార్చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారితీసి నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటా. మిత్రులారా, ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి, స్వార్థం అనేది ప్రకృతి విరుద్ధం. దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహాన్ని అడ్డుకునే దయ్యమే స్వార్థం. ఈ కథలో మీకేమర్థమైందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.